పడుకుంటే ఒక మనిషి వచ్చి లేపితే తప్ప నేను నాది లేవలేని పరిస్థితి అనమాట. ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి పడుకునే చదువుతుంటే మ్యాక్సిమం. నేను అందరితో పాటు పోటీ పడలేను. ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్లో ఒక్క పోస్ట్ లేదు, వస్తుందా రాదనుకొని చాలా టెన్షన్ పడ్డాను. ఇవన్నీ ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చాను. ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో తెలుగు లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం నిరంతరం కృషి చేస్తూ గట్టిగా అనుకుంటే ఏదైనా మీరు కూడా సాధిస్తారని చెప్తున్నాను. నేను కూడా వైకల్యాన్ని ఓడించి జీవితంలో గెలిచి ఈ రోజు రాత్రి 9 గంటలకు యువోదయం